రాంభూపాల్ గారు అభివృద్ధికి మనది సుస్థిర మోడల్ అని ప్రతిపక్షం అంతా కూడా ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు గారు అంటున్నారు. నిజంగానే వాట్సాప్ గవర్నెన్స్ తోటి నలుగురు పిల్లల కంటే 400 ఎకరాలతో సమానమేనా? ఆ పరిస్థితి వచ్చేసినట్టేనా? పేద ప్రజలందరూ కూడా పిల్లలుగానే పనిలో ఉండండి పేదలకే వర్తిస్తుందా? ఓ పక్కేమో ఆయన తల్లికి వందనం ఇతర హామీలు ఏమీ నెరవేర్చలేదు, కానీ పిల్లలు మాత్రం కనమని సలహా ఇస్తున్నారు. మీరేమంటారు? సార్, ఒకటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొత్తం ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మీరు ఎక్కడికి పోకుండా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. అంటే వాలంటీర్లకు పోటీగా పెట్టినట్లు కదా ఇది. అదే చెప్తున్నాను సార్, మొబిలిటీ ఉంటుంది అని చెప్తున్నారు. వాట్సాప్ ద్వారానే అంటున్నప్పుడు ఫిజికల్ గా వాలంటీర్ వచ్చి ఇంటి దగ్గర వచ్చి తన సేవల్ని ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి అన్ని సౌకర్యాలను అందిస్తున్నప్పుడు దాన్ని ఎందుకు తీసేసినట్టు? దాన్ని పెడితే మ్యాన్ పవర్ కి ఉద్యోగం ఉంటుంది. రెండవది, ప్రజలకు నేరుగా తమ సందేహాల్ని తెలుసుకోవడానికి, తమకు ఏది జరుగుతుంది ఏది జరగాలి అని కోరుకోవడానికి అవకాశం ఉంది. మరి దాన్ని తీసేసి వాట్సాప్ ద్వారా అనడంలో అర్థం ఏమిటి? ఒకటి, దీంట్లో స్పష్టంగా కనపడుతుంది ప్రజల్ని మాయ చేయడం. ఏదో జరగబోతుంది, ఏదో మనకందరికీ చాలా సౌకర్యాలు అందుతున్నాయని చెప్పేసి లేని దాన్ని కల్పించి చెప్పడం. రెండోది, ఉన్న వ్యవస్థల్ని బలహీనం చేయడం. ఒకవైపు వాలంటీర్ వ్యవస్థ పోయింది, రెండో వైపు సచివాలయంలో ఉండే 1,27,000 మంది ఉద్యోగులు ఇప్పుడు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియని పరిస్థితి. రేపు క్యాబినెట్ జరిగితే అది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. దాంతో పాటు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి చిన్న సన్నకారు ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన ఉన్నారు, కొద్దిమంది ఉపాధి కోల్పోయినారు. మరి ఇవన్నీ లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఉపాధి ఎట్లా పెరుగుతుంది? తద్వారా ప్రజలకు సౌకర్యాలు ఏం మెరుగవుతాయి? మెరుగైతే మాత్రం ఉపయోగం ఏం జరుగుతుందో ఆలోచించాలి. రెండోది, కాదు ఇప్పుడు వాళ్ళందరినీ నలుగురి పిల్లల్ని కనమని చెబుతున్నాడు కదా ఆయన. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒకవైపు ఏమో పిల్లలు అధిక సంతానం, నేను గతంలో తక్కువ మంది కనమని చెప్పేసి, అంటే ఈయన చెప్తే కనడం, ఈయన చెప్పకపోతే ఆపడం. మరి అంటే ఎంత భ్రమలో ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. వాస్తవ జీవితం ఏమిటి? నిన్నగాక మొన్న జరిగింది మనం చూసాము. అన్నమయ్య జిల్లాలో 2 పిల్లలు ఆడపిల్లలు, ఆ 2 పిల్లల ఆడపిల్లల మెయింటెనెన్స్, చదువులు, ఖర్చులు, వాటితో అప్పులు పాలై పొలం గిట్టుబాటు కాక తండ్రి 2 ఆడపిల్లలు ఒక్కొక్కసారి ఒకరిని తీసుకుపోయి ఉరేయడం, తర్వాత భార్యను తీసుకుపోయి చంపేయడం, ఆ తర్వాత తాను చనిపోవడం అనేది ఈ కాలంలో గత వారం క్రితం మనం చూసిన ఒక పెద్ద విషాద సంఘటన. అవును. మరి అంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రి దానికి రీజన్ ఏమిటి ఆలోచించినారా? ప్రభుత్వం ఏమన్నా ఆలోచించిందా? వాస్తవానికి అతను కౌలు రైతు, అక్కడ పంట వేసుకున్నాడు, పంట గిట్టుబాటు కావడం లేదు. ఈ రోజు వరికి గిట్టుబాటు ధర పరిస్థితి లేదు, తాను పండించిన దానికి ఎటు భవిష్యత్తు లేదు, పిల్లల్ని ఎటు పెళ్లి చేయడం ఇబ్బంది అని చెప్పి చనిపోయాడు. 2 ఆడపిల్లల్ని పోషించుకోలేని వాడికి 4 పిల్లల్ని కానండి 400 ఎకరాల ఆస్తికి సమానం అని చెప్తున్నారంటే ఏం చెప్పదలుచుకున్నాం? ఒకటే అంటుంటారండి, వయసు పెరిగేంత కొద్దీ మాటలు ఏవో వేరువేరుగా వస్తాయని అదన్నా ఉండాలా, లేదా తాను ఏం చెప్పినా అదే నిజం అని చెప్పేసి ఆయన నమ్మి ప్రజలందరినీ నమ్మమని కోరుకునే గుణం అని ఉండాలి. ప్రజలు వాస్తవ జీవితాలను చూస్తారు. నేను సంక్రాంతి పండగ రోజు బట్టలు తెచ్చుకోవడానికి ప్రజలు పోతున్నారు, షాపుల దగ్గర క్యూలు పెరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ముందు రోజు డబ్బులు లేవు. ఎక్కడో చోట పండగ పూట కనీసం చిన్నపిల్లలకి ఏదో కొనడం కోసం అక్కడికి పోతున్నారు. షాపులన్నీ సంక్రాంతి పండగ సందర్భంలోనే కిరాణా షాపుల దగ్గర జనం పోగవుతున్నారు. అంటే అర్థం ఏమి? ముందు రోజు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వాస్తవాల్ని గుర్తించకుండా ఇప్పటికే సుమారు 4,800 కోట్ల రూపాయలు గత 8 నెలల్లో రాష్ట్ర ప్రజలకు వివిధ స్కీమ్స్ ద్వారా గతంలో అందిన స్కీమ్స్ డబ్బులు ఆగిపోయినాయి. 4,800 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఆగింది. ఈ టర్న్ ఓవర్ ఆగడం అనేది ప్రజల జీవితాల్లో ఖచ్చితంగా ప్రభావం కలిగించి ఉంటుంది. మరి దానికి నువ్వు ప్రత్యామ్నాయం ఏం చేయగలిగినావు? దానివల్ల ప్రజలకు ఏమన్నా అదనపు బెనిఫిట్ వచ్చిందంటే అప్పుడు 4 పిల్లలు కానీ మాకు ఇంకా డబ్బులు మిగులుతున్నాయి, పిల్లలు ఎక్కువ ఉంటే నాకు ఇంకా బలం ఉంటుందని చెప్పి ఎవరు అంటున్నారు? ఆస్తి పరులు ఎవరు కనడం? ఆదాని కనడు, అంబానీ కనడు, చంద్రబాబు నాయుడు కనరు. ఎవరు అంటున్నారు? పేదలు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తి ప్రజలు పిల్లలే అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అంటున్నారు. అట్లాంటి వాళ్ళని మరింత ప్రోత్సహించి ఇంకా పేదరికంలో, దరిద్రంలో, శ్రమను తేలిగ్గా అమ్ముకునేటువంటి బాండెడ్ లేబర్ ను సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు. మీరు పిల్లల్ని ఎక్కువగానే, వాళ్ళేమో హిందూ మత రక్షణ కోసం అంట, ఈయనేమో కార్పొరేట్ కంపెనీల దగ్గర పనిచేసే కూలీల కోసం. నిజమైనది మాటలు ఏమున్నాయని కాదు, మాటలు వెనకుండే మర్మం ఏమిటనేది మాత్రం ఈరోజు ప్రజలు గుర్తించాలా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర ప్రజల సంతానం పెరగడం మీద ఇంట్రెస్ట్ లేదు. అదే ఉంటే కేంద్రాన్ని నిలయండి. మీరు డీలిమిటేషన్ లో జనాభా ప్రాతినిధ్యం ప్రకారం మాకు ఎందుకు నిధులు తగ్గిస్తున్నారు, సీట్లు ఎందుకు తగ్గిస్తున్నారు, నియోజకవర్గాలు ఎందుకు కుదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు, అక్కడ నిలయండి. మీరు అక్కడ నిలయడు, ఇక్కడ మాత్రం పిల్లలు కనమని ఉద్బోధ చేస్తారు. దీనివల్ల ఉపయోగం చంద్రబాబు గారికి మాత్రం ఈ సూత్రం వర్తించదా? చంద్రబాబు గారి కుటుంబానికి మాత్రం ఇప్పటికే ఒక్క మాట, ఇప్పటికే వ్యవసాయంలో ఉండే వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి రైతు కుటుంబాల్లో మగపిల్లలకు
పెళ్లిళ్ళు కావడం లేదు. అవును. ఫ్యాక్ట్ అది. రైట్. కళ్ళెదురు కనపడుతున్న సత్యాన్ని మీరు గుర్తించాలా అని చెప్పేసి కరెక్ట్. ఈరోజు ప్రభుత్వాన్ని మేము మంచి కోరుతున్నాం. పచ్చి నిజం చెప్పారు. చాలా మంది చెబుతుంటారు వ్యవసాయంలో ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ పిల్లలు యువకులు అటు వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి క్రియేట్ అవుతుంది. దాన్ని మార్చాలి కదా ముందు. కరెక్ట్గా చెప్పారు.